వెలిగించుకోండి. అలాగే కార్తీక మాసంలో వెలిగించేటటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి దీపం కూడా ఉంది. అదే శ్రీచందన దీపం. ఈ శ్రీచందన దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే బుధవారాలు వెలిగించుకోండి. ఈ శ్రీచందన దీపం వల్ల విద్యారంగంలో విద్యార్థులకు తిరుగుండదు. ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి తొందరగా ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో వచ్చే సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. వ్యాపారంలో పోటీ తట్టుకొని వ్యాపారంలో జనాకర్షణ పెంచుకొని అభివృద్ధి సాధించడానికి ఈ శ్రీచందన దీపం సహకరిస్తుంది. శ్రీచందన దీపం ఎలా వెలిగించాలి? కార్తీక మాసంలో వచ్చే బుధవారం రోజు మీ ఇంట్లో పూజ గదిలో విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర ఈ శ్రీచందన దీపం పెట్టాలి. లక్ష్మీనారాయణులు లేదా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో దక్కి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అక్కడ ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మ ముగ్గు 8